అంబటి రాంబాబుని ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో రాత్రి సమయంలో తీసుకొని రావడం జరిగింది. ఉదయం గూడా ఇక్కడే ఉన్నారు. మరి ప్రస్తుతం అంబటి రాంబాబుకి సంబంధించి నిన్న నమోదైన కేసులకు సంబంధించినటువంటి వివరాలు అనేవి తెలియజేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత ఆయన్ని ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడం కానీ, లేకపోతే స్పెషల్ ఈరోజు ఆదివారం అవటం నేపథ్యంలో కోర్టులో స్పెషల్ పర్మిషన్ తీసుకొని హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి అంశంలో గుంటూరు నల్లపాడు పరిధితో పాటు మరో కేసు కూడా నమోదవడం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రస్తుతం నిన్న చిల్లీస్ వద్ద జరిగినటువంటి సంఘర్షణ నేపథ్యంలో అంటే పోలీసులకు సంబంధించినటువంటి అంశాలలోనూ ఏదైతే వాళ్ళ విఘ్నత అంటే వాళ్ళ విధులకు విఘ్నత ఏదైతే ఉందో అది భగ్నం కలిగించారనేటటువంటి కేసుతో పాటు అంబటి రాంబాబుపై వైకాపా కార్యకర్తలు సంబంధించి అంటే కొంతమంది అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బిఎన్ఎస్ 126 సెక్షన్ 2, 196 సెక్షన్ 1, 352, 351 సెక్షన్ 2, 292 రెడ్ విత్ 3 సెక్షన్ 5 కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ఇదంతా కూడా అల్లర్లు, అదేవిధంగా మిగిలినటువంటి అంశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేశారు. మరో కేసు నకరకల్లో కూడా నమోదవడం జరిగింది. అంబటి రాంబాబుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో అంటే సీఎం చంద్రబాబుని దూషిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా ఫిర్యాదులు అయితే జరగడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అంబటి రాంబాబు ప్రస్తుతం నల్లపాడు పోలీసులు ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉదయం సమయం నుంచి కూడా ఎవరిని కూడా ఈ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. మొత్తంగా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నల్లపాడు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వాళ్ళ అదుపులో తీసుకొని లోపలికి ఎవరిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆహారా కాస్తున్నటువంటి పరిస్థితులనే. మొత్తంగా మధ్యాహ్నం సమయానికి అంబటి రాంబాబుని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా పోలీసుల నుంచి మనకి సమాచారం అందుతుంది. చూడాలి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పోలీసులు వినిపిస్తున్నటువంటి వర్షన్ ఎలా ఉంటుంది, అంబటి రాంబాబుకి సంబంధించి లీగల్ టీం కూడా ఫైట్కి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ వాదనలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది. ఫిబ్రవరి 1, 2026 తేదీన వైభవోపేతంగా జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరగనున్న సందర్భంగా విచ్చేనున్న భక్తులకి ఇదే మా ఆహ్వానం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచి ప్రోలు, ఎన్టీఆర్ జిల్లా.